ఆర్థిక నేరాలతో వేల కోట్ల అక్రమంగా కొల్లగొట్టి రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిన జగన్కు తగిన శాస్తి జరుగుతుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల అనంతరం ఏమీ జరగబోదన్న బొత్స కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు, ప్రస్తుత పరిస్థితులపై అభిప్రాయాల్ని ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. నమస్కారం సత్యనారాయణ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా ఉందనుకుంటారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రజలు మేము చెప్పిందంతా కూడా వింటున్నారు. సానుకూలంగా అటు నుంచి కూడా స్పందన కూడా బాగా వస్తుంది. అయితే సెంటిమెంట్స్ అవి ఇవి పెట్టి ఏదో విధంగా వారికి ఒక ఉన్న ప్రచార సాధనాలతో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉప ఎన్నికలు ఆశాజనకంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. మీరు ఆశాజనకంగా పరిస్థితి అంటున్నారు, కానీ వైకాపా నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదన్నారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి? సహజంగా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏ పక్షం పోటీ చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, 3వ స్థానంలో ఉంటుంది. అన్నీ మేమే గెలుస్తామంటారు. తెలుగుదేశం పార్టీ అడగండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అంతే. దానికే ముందు అన్న సహజంగా అంటుంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వరకు ప్రతి పార్టీ కూడా, పోటీలో ఉన్న ప్రతి పార్టీ కూడా మేమే గెలుస్తామంటారు. ఆర్థిక నేరారోపణలతో ఇటీవలే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ పాలయ్యారు. దాన్ని కుట్రగా కూడా వివరించారు. ఈ అరెస్ట్ ఎఫెక్ట్ ఉప ఎన్నికలపై ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక అర్థమైన విషయం ఏంటంటే, అతన్ని అరెస్ట్ చేశారు, కస్టడీలో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అక్రమంగా ఆస్తి సంపాదించారని ఆ రోజు ప్రభుత్వంలో వచ్చి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కార్యక్రమాన్ని చేసుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని వచ్చి ఆసరాగా తీసుకొని ఈయన వచ్చి ఆర్థిక నేరాలు చేశాడు. ఆ రోజుకున్న అతనుకున్న ఇన్కమ్ స్టేటస్ చూస్తే మొదటి 2004లో అది 2009కి వచ్చినప్పటికీ ఊహించిన రీతిలో అవన్నీ పెరిగినాయి. దానికి వచ్చి ఇగో పలానా ఇవన్నీ కొత్త కంపెనీలు వచ్చి షెల్ కంపెనీలు పెట్టుకొని తద్వారా ఆయన అక్రమార్జన చేశాడనేది వచ్చింది. దాని మీద వచ్చి ఆయన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనికి ప్రజలు వచ్చి స్పందించి ఆయన అయ్యో పాపం ఆయన తప్పు చేయలేదు అని ఆయనకు వచ్చి మద్దతు తెలుపుతారని నేనైతే ఊహించట్లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవినీతి ఏదైతే ఉందో దాన్ని సహించరు. అందుకని నేనైతే ఊహిస్తున్నాను, రేపు తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో దానికి వారికి తగిన శాస్తి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు తగిన శాస్తి అంటారు, కానీ వాళ్ళు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. మేము ఎలాంటి తప్పు చేయకున్నప్పటికీ కుట్రపూరితంగా కాంగ్రెస్ కుట్ర పన్నింది అంటున్నారు. ఓకే కాదండి, ఏ తప్పు చేయలేదు అంటే ఏం తప్పు చేయలేదంటారు. ఇప్పుడు ఏం తప్పు చేయలేదంటారు. దాంతోపాటు మా మంత్రి కూడా ఇవాళ జైల్లో ఉన్నారు కదా. అంటే మా మంత్రి మీద మేమే కొట్టుకునుకున్నామా? ఎందుకంటే నిన్న చూసాం మనం, ఒక న్యాయమూర్తి పట్టాభిరామారావు అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని, అది ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు అంటూ వారి మీద వచ్చినాయి, పుంకాలుగా వచ్చినాయి, వారి మీద చర్యలు తీసుకుంటున్నారని వస్తున్నాయి. దానికి ఎవరు మూలబిందు? గాలి జనార్దన్ రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరు? స్వయాన ఆయనే చెప్పాడు, నాకు తమ్ముడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆసరాతోనే ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పాడు. మీరు అట్లా అంటే జగన్ గాలి నాకు సంబంధం లేదన్నారు కదా. ఈయన అంటున్నాడు, ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్తుంటే ఈయన సంబంధం లేదని చెప్పి మరి ఆయనకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాడు. బ్రాహ్మణ స్టీల్స్కి సంబంధం లేని వాడు కొబ్బరికాయ ఎందుకు కొట్టాడు? వెళ్ళి ఆర్థిక నేరంతో నాకు లేదు, అక్రమగలంతో నాకు సంబంధం లేదని చెప్పాలి. కానీ మా వ్యక్తినే తెలియదని అంత పెద్ద అబద్ధం ఆడితే ఇంకేమంటాము? అంటే దాన్ని బట్టి అతని ప్రవృత్తి, అతని ఆలోచన విధానం, అతని బుకాయింపు అంటాం చూసారా మన ఊళ్ళో, అది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. జగన్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి, నేరస్తులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయంటారు మంగళకృష్ణ లాంటి వారు. ఈ అంశం అంత తెలిసిన విషయమే కదా. ఇదేమి దాపరికం లేదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్న మంగళకృష్ణతోని, ఏదైతే అచ్చులతో దేవాలతో ఉంటున్న కొంతమంది వ్యక్తులతోని, ఇలాంటి వాళ్ళు అందరితోనే అనుకున్నాయి పరిచయాలు. దాంట్లో వీళ్ళకి కొత్త ఏం కాదు, ఇవందరికీ తెలిసిన విషయం అయితే. అంటే నాకు ఎవరు లేదు, ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు అంటే అబద్ధాలు నేను చెప్పము, కానీ నువ్వు నిజాలు చెప్పుని. ఆ ఎన్నికల ప్రచారంలో విజయ్ ఒకటే విషయం స్పష్టం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నా భర్తను కోల్పోయాను, నా కుమారుని కూడా జైలు పాలు చేశారు. ఇంత వైఎస్ కుటుంబానికి ఇస్తున్న కుట్ర, ఇంత గౌరవం ఇదేనా కాంగ్రెస్ పార్టీ అంటే? గౌరవం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులతో ముఖ్యం కాదు, ఇక్కడ వ్యవస్థతో ముఖ్యం. చచ్చిపోతే రాజుగారు చచ్చిపోతే కొడుకు ఇవ్వాలని, ఇది ఎక్కడ ధర్మం ఏంటిది? ఏంటి అతను మేము చేసిన తప్పు? కాంగ్రెస్ పార్టీ ఇంకా నా అదృష్టం, నిజంగా చెప్తున్నాను. అధికారులు పక్కన పెట్టండి, కానీ ఇతనికి కానీ ఆ రోజు కానీ ఏదైనా తప్పించడు కానీ మాలాంటి వాళ్ళు ఏదో క్షణికావేశంలో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల, లేదు బలవంతాన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల, లేదు ఎవరు మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల
ఏదో తప్పిదనం జరిగి ఉంటే ఈ పార్టీకి మొత్తం యావత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తలదించుకుని ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి ఈ నేరాలు బయటపడిన తర్వాత దెబ్బతినేవాళ్ళు. వాస్తవాలను చెప్తున్నారు కానీ అటు జగన్ కానీ విజయ్ కానీ ఇతర ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారాన్ని మీరు సమర్థంగా తిప్పికొట్టమంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్తున్నాను కదా ఇవన్నీ ప్రజలకి. ఏం చెప్పలేదు ఈ విషయాన్ని. అది ఒక్క విషయాన్ని అడుగుతున్నాను, విజయమ్మ గారిని చెప్పనండి. ఆయన కుట్రలోనూ ఆయన చెప్పిన భాగంలో కాంగ్రెస్ కుట్ర జరిగిందని అంటుంది. కుట్ర జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ఆపాదించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తుంది ఆవిడికి. మరి తర్వాతే కదా ఆవిడ యునానిమస్గా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆవిడ. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర కాబట్టి నేను ఈ పార్టీ మీద నిలబడి ఎందుకు చెప్పలేదు? చెప్పండి. నా అక్కలది పదవి ఎందుకు చెప్పలేదు? ఏమండి ఏం మాట్లాడండి ఇవి అన్నీ? ఎందుకంటే ఈ రాజకీయాల కోసం చనిపోయిన సొంత భర్తలు కూడా రాజకీయాలు తీసుకొచ్చింది. నేను ఈ కుటుంబాన్ని చూశాను తప్ప ఎవరిని ఈ రాష్ట్రంలో ఎవరిని చూడలే. రాజశేఖర రెడ్డి మీద జరిగిన ఈ కుట్ర అనే పదం వాళ్ళు ఆడుతున్న కుట్రకి ఎవరికి దాని వల్ల లాభం? ఎవరికి లాభం చెప్పానండి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఏం చెప్తే చేసిందాం. ఆయన ఏం చెప్తే అదే జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు. తర్వాత ఆయన ఉన్నప్పుడు ఎవరు కూడా మాకు ముఖ్యమంత్రి కావాలని కూడా ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఏదో మాలాంటి వాళ్ళు వచ్చి సరదాకో దీనికో ఎందుకు ఆశలు ఉండాలి ఇప్పుడు చూద్దాలని అంటే అని అన్నాము తప్ప ఎవరికి కూడా లేవు. ఎవరికి ఆ రోజు కళ్ళకు కూడా ఎవరు ఊహించుకోలే. అలాంటిది వచ్చి ఈయన ఇలాంటి మాట్లాడితే అలాంటి మాటలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆయన చనిపోయిన వెంటనే ఈయన సంతకాల ఉద్యమం స్టార్ట్ చేశాడు. సిబిఐ ఎంక్వైరీలో వచ్చి బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తి సిబిఐ తాలూకు ఎంక్వైరీ జరిగినప్పుడు కొన్ని సాంకేతికమైన లోపాలు జరిగాయి. ఆ లోపాలకి కాళ్ళమిచ్చి ఏవియేషన్ అధికారిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి తాలూకు అలసత్వం కూడా ఉన్నది. మరి బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి కాదు తనకు అధికార దాహానికి ఇది ధనదాహానికి ఆర్థిక నేరాల్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఇప్పుడు జైల్లో అంటే నీకు దగ్గర వ్యక్తి. ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు అని చెప్పాను తప్ప నేనేమి ఆపాదించలేదే. అనుమానాలు తావిస్తుంది. మరి మా మీద అనుమానాలు కాంగ్రెస్ పార్టీ అనుమానాలు ఎలా ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మాట్లాడడానికి తప్పు కదా. ఏమండి ఆ కుటుంబంలో జరిగిన ప్రతి వ్యవహారం కూడా మాకు కూడా తెలుసండి. అనవసరంగా ఊరికినే ఆవిడ వచ్చి చెప్పుకొని ఏదో మేమే నిజాయితీ పనులకు మాట్లాడితే చల్లదు. అది వాస్తవాలు ఆ మనస్సాక్షిగా ఆవిడకి తెలుసు, వాస్తవాలు మనస్సాక్షిగా మా అందరికి కూడా తెలుసు. ఈ రోజు అర్ధరాత్రి మీద వచ్చి ఒక కుబేరుడు అయిపోతుంటే ఎందుకు అవుతున్నాయి ఎలాగొస్తుంది అనేది ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుంటే గొడవే లేదు. అప్పుడు ఆలోచించుకోకుండా ఇప్పుడు వచ్చి మా అత్త కుట్ర జరిగింది మాకు అన్యాయంగా చేస్తున్నది. ఏమిటండి అన్యాయం? ఇప్పుడే చెప్పు, తప్పులేదు. ఆ అమ్మను రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఎలా వచ్చిందని చెప్పమనండి, తప్పేముంది? దాని మీ నుంచి ఎంతమంది పాపం జైలుకి పోతున్నారండి? జగన్ ఆర్థిక నేరాలు అంటారు. కానీ ఈ ఆరోపణలన్నీ జరిగినాయని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మంత్రులుగా ఉన్నప్పుడు జరిగాయి కదా, మీకు ఇబ్బంది కాదు? 100% కూడా మాకు ఇబ్బంది అనే పరిస్థితి ఇంతకుముందు చెప్పాను. అయినప్పటికీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ భేదం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షించబడవలసిందే. అది నేనైనా పైవారైనా ఎవరైనా ఒకటే. మీరు ఇందాక ఒక విషయం అన్నారు, వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏది చెప్తే అదే అన్నారు. కానీ కాంగ్రెస్ కు ఒక అధిష్టానం అంటుంది. అధిష్టానం కూడా వైఎస్కి అంత పూర్తి హ్యాండ్ ఇచ్చినప్పుడు అధిష్టానం బాధ్యత వహించాల్సినది నేచురల్ కదా. అందుకే కదా బాధపడుతున్నాము. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కదా. మరొకసారి ఇలాంటి తప్పులు జరగనియమని చెప్పని కోరాము. ఎందుకంటే ఈ అవినీతి పక్షాన్ని కొమ్ము కాయడం అనేది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ చూడాలి, ఎక్కడ చూశాను. మళ్ళీ కాళ్ళను బయటకు కాళ్ళను ఎత్తుకొని ఇదేదో త్యాగబుద్ధుల్లాగా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. వాళ్ళు ఈ జరిగిన పరిణామాలన్నీ వైఎస్ ఆయనలో జరిగాయి. అటువంటి వాటికి మరి తప్పులు జరిగితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం. నేను చెప్తున్నాను కదండి. ఒకవేళ నిర్ధారణ అయ్యి ఇప్పుడు విచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద, ఇంకా నిర్ధారణ అవ్వలే. నిర్ధారణ అయిందనుకోండి, అప్పుడు తప్పు జరిగితే తప్పు క్షమాపణ చెప్పకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు కదా. చెప్పకపోతే పార్టీకి నష్టం. కానీ మీరు ఇవన్నీ అంటున్నా ఒకటి కనిపిస్తుంది స్పష్టంగా, జగన్ కక్షపూరితంగా చేస్తున్నారని మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు వాళ్ళు రాజీనామాలు కూడా చేశారు. అవి మీకు ఏమైనా పార్టీ మీద ఇబ్బంది ఉంటుంది? ఏం ఇబ్బంది అండి? ఒకరిద్దరు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి అర్ధరాత్రి మీద వచ్చి అపర కుబేరుడు అయిపోతాం అనుకుంటున్నాడు, అలాగే వీళ్ళు కూడా అర్ధరాత్రి మీద వచ్చి డొక్క తిరుగుడు వచ్చి రాజకీయంగా ఎదిగిపోవాలనుకుని కోరుకుంటున్న వాళ్ళకి ఏదో ఆ కుటుంబానికి ఏం కుటుంబానికి నష్టం జరిగింది ఏం చెప్పమని నాకు అర్థం. ఏం నష్టం జరిగింది? పలానా నష్టమని చెప్తే మేమే ఒప్పుకోము. కక్ష సాధింపుకు దేనికి కక్ష అండి? ఇప్పుడు నా తెలియక లోటస్ బండ్ ఇల్లు కక్ష, 1,00,000 అడుగులు ఇల్లున్న అది కక్ష అంటే మీరు అనొచ్చు ఇల్లు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ సంపాదనకు ఒక మార్గం ఉండాలి కదా.
ఏ పేపర్లో రోజు చూస్తున్నాం. నేనైతే ఇంకా వాస్తవంగా నేను లోతుకి వెళ్ళలేదు. 100 కంపెనీలని ఎందుకు దేనికి వెనక అక్షరం మేము పెట్టినవా? మీకు తెలుసో తెలీదో 2004లో మీరు చెప్పక తప్పదు, ఒక్కొక్కసారి చెప్పవలసి వస్తుంది నాకు. 2004లో ఇంక ఎన్నికలు అవ్వక ముందు ఓ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు, రామచంద్ర గారు కలిసి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేవాళ్ళం ముగ్గురు కలిసి. అప్పుడు భోజనం దగ్గర నాకు చెప్పారు, రాజశేఖర్ గారు ఏమని చెప్పారు నాకు, భోజనం చేస్తున్నారు ముగ్గురును. ఆవిడ కూడా ఉన్నారు, విజయమ్మ గారు కూడా ఉన్నారు. ఇవాళ లేదని ఆవిడ దమాయించేస్తే అది దేవుడే సాక్షి, లేదంటే రామచంద్రరావు ఉన్నారు. ఏంటి ఇల్లు ఏం లేదు సత్యబాబు, ఇల్లు వచ్చి ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి అద్దెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. అసలు ఎమ్మెల్యే కాలనీ ఇల్లు చూసి వచ్చారు. ఇల్లు చూసి వస్తే చిన్న ఇల్లు అంటే సరిపోవట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇల్లు ఏం సరే ఇల్లు ఎందుకు ఇచ్చేస్తారంటే ఇల్లు డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటున్నాము, కొద్ది ఇబ్బందులుగా ఉంది. ఇలాంటి నిజాలు చాలా చెప్పవలసి వస్తుంది రాబోయే కాలంలో. మరి 3 సంవత్సరాలు ఇంత 300-400 కోట్లు వచ్చి ఇల్లు వచ్చి బెంగళూరులోని 300-400 కోట్లు ఇల్లు ఇక్కడ వచ్చిందంటే ఏమనుకోవాలా? మరి మాకెందుకు లేవు ఈ బంగ్లాలు? మరి మేము రాజకీయాలు చేయలేదా? మీ మంత్రులను కాదా? మాకు ప్రజలు ఓట్లేదా? అవకాశం ఉంటే దూచిస్తామా? ఇది ఎక్కడ ఇది చోద్యం? ఇది మళ్ళీ తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ మీద లేదు అంటే అధికారం మీద దీన్ని ఆపాదించడం అనేది ఇది దొంగపోయి పరిగెడుతూ దొంగ అన్నట్టు ఉంది. ఇది చూస్తుంటే మాకు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యని ఆ పార్టీ నేతలు అంటారు, అలాగే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యని టీడీపీ నేతలు అంటారు. ఎందుకు కాంగ్రెస్ పైన ఈ విమర్శలు ఎందుకు వస్తాయి? అధికారంలో కాంగ్రెస్ పక్క కాదు, వాళ్ళు చేతకాక మమ్మల్ని ఎంచుకోవడం. ఉప ఎన్నికల్లో మీ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నట్టు ఎన్ని స్థానాల్లో మీరు గెలుస్తారు? స్థానాలు చెప్పడానికి నేను జ్యోతిష్యం కాదు, కానీ ఆశాజనకంగా మాత్రం మాకు ఎన్నికల్లో ఫలితాలు 100% వస్తాయి, అందులో రాజీ లేదు. చివరిగా ఒక ప్రశ్న, ఉప ఎన్నికలు జరిగాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా మారుతాయని ఇతర పార్టీలతో పాటు మీ పార్టీ నేతలు కూడా కొందరు అంటున్నారు. ఏమీ మారవు, ఏమీ జరగవు అనేది సాఫీగా జరుగుతుంది. 14 వరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ఏ విధమైన డోకా లేదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రభుత్వం ఉంటుంది కానీ నాయకత్వ మార్పు జరగవచ్చు. ఎందుకు జరుగుతాయి? ఏ అవసరం ఉందని జరుగుతాయి? మీలాంటి వాళ్ళందరూ కూడా సృష్టిస్తున్న మీ పార్టీ నేతలు అంటారు. మా పార్టీ నేతలు అంటే ఎవరు? XYZ శంకర్రావు, శంకర్రావు, DL రవీంద్ర రెడ్డి, ఇవన్నీ మంచిది. రోజు చెప్పే పేర్లు చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే సార్.